ఏదైతే మొదటి పేజీలో యూరియా కోసం వచ్చిన వార్త చూసుకున్నట్టే దాని పూర్తి వార్త చూసుకున్నట్టయితే రైతులకు యూరియా ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ బీజేపీలకు రైతుల ఉసురు తగ్గుతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తీసిన రైతులను చూసి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆగారు. ఈ సందర్భంగా వారిని పలకరించగా ఉదయం 5 గంటల నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఒక ఆధార్ కార్డుకి ఒకటే బస్తా ఇస్తామంటున్నారు, ఆధార్ కార్డు ఓటీపీ అంటూ కాలయాపన చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని హరీష్ రావుతో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గోస లేదని, కాంగ్రెస్ వచ్చాక నీళ్లు లేవని, యూరియా లేదంటూ రైతులను ఆవేదన వెలుగుచ్చారు. యూరియా ఎప్పుడు వేసుకోవాలో, ఎప్పుడు పంట పండాలి అంటూ ఆందోళన వ్యక్తం చేశారని హరీష్ రావు అంటుండు. నిజంగా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మరి యూరియా మీద ఎంత ఇబ్బంది లేదనుకుంటా, కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ కొంచెం తక్కువ ఉండే. మరి ఇప్పుడు కూడా యూరియా పరిస్థితి అట్లాగే ఉంది. నిజంగా నేనేమంటారంటే మహేష్, భారతదేశంలో అన్ని పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు చెప్పుల షాప్ పోతే ఒకరికి 10 జతల చెప్పులు తీసుకున్నా కూడా ఇంకా స్టోరేజ్ ఉంటుంది. అట్లాగే ప్రతి వస్తువు కూడా డిమాండ్కి తగ్గట్టుగా దాని సప్లై ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం డిమాండ్కి తగ్గట్టుగా యూరియా సప్లై ఉండదు. యూరియా అంటే డిమాండ్ తగ్గట్టు యూరియా సప్లై ఉంటది కానీ అది ప్రభుత్వ కేంద్రాలలో ఉండదు, ప్రైవేట్ రంగాల్లో ఉంటది. ప్రైవేట్ రంగాలలో ఉంటుంది. అంటే ప్రభుత్వం రైతే రాజు, లేకపోతే రైతుల్ని కాపాడుకుంటం వల్లనే మన దేశం బాగుపడదని చెప్పేటువంటి ఈ ప్రభుత్వాలకి రైతులకు సక్రమంగా యూరియా అందించడం చేతగాల. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోను, ప్రభుత్వ గోదాములలో యూరియా దొరకదు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర యూరియా దొరుకుతుంది. మరి దానిపైన ఎవరు ఇప్పుడు పొద్దున్న లేసే ప్రభుత్వాలు ఏం మాట్లాడతాయంటే మేము ప్రజల కోసమే పాటుపడతాం, ప్రజా ప్రభుత్వమే మాదని చెప్తారు. ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం చేసినటువంటి పక్కదారి పట్టించి వ్యవసాయ మార్కెట్ పోతే వ్యవసాయ మార్కెట్ నుంచి గోదాం పోతే యూరియా ఏంటంటే యూరియా లేదు మా దగ్గర అయిపోయిందంటారు. కానీ పక్కన ఫర్టిలైజర్ షాపులలో దొరుకుతుంది. మరి అక్కడ దొరికిన యూరియా మరి ప్రభుత్వ గోదాములు ఎందుకు దొరకపోవచ్చు? అంటే కృత్రిమంగా వాటిని షార్టేజ్ చేసి ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికి మాత్రమే ఈ రోజు ప్రభుత్వాలన్నీ కూడా పనిచేస్తా ఉన్న పరిస్థితి. నిజంగా రైతుల కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి ఏదైనా ప్రభుత్వం ఉందంటే లేదు, ఖచ్చితంగా ఏ ప్రభుత్వం లేదు. ఇప్పుడు నకిలీ విత్తనాలు వస్తాయి మార్కెట్ లోకి. నకిలీ విత్తనాలు ఎట్లా వస్తాయి మహేష్? ఎవరో ఒక లైసెన్స్ ఎవరిస్తారు? దాన్ని అప్రూవల్ చేసే అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంది కదా, ప్రభుత్వం. దాన్ని ఒకవేళ పంపిణీ చేస్తున్నట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇలాంటి చర్యలు తీసుకోకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇయ్యరు, అవసరానికి ఎరువులు ఇయ్యరు, పంట పండిన తర్వాత సక్రమైనటువంటి రేట్ ఇయ్యరు. దాన్ని ఒకవేళ ఎక్కువగా దిగుబడి పెడితే వెంటనే రేటు పడిపోయినాయని చెప్పేస్తారు. రేటు మళ్ళీ చెప్పేటప్పుడు ప్రైవేట్ వ్యక్తులు చెప్తారు, ప్రైవేట్ వ్యక్తులు చెప్తారు. ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులను శాసించే విధంగా ప్రయత్నిస్తారు. అంటే యూరియా కోసము ప్రస్తుతం యూరియా సమస్య ప్రభుత్వం నిజంగా చింతచూతుంటే ప్రజాపాలన అని చెప్పుకున్నా, లేకపోతే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దేశం అని చెప్పుకున్నా, అది బీజేపీ ప్రభుత్వం మోడీ గారైనా, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, ముందుగా మీరు చేయగలిగింది ఏంటంటే ఉచితంగా అమ్మద్దు. వాళ్ళు మినిమం ప్రైస్ ఉంది కదా దానికి, ఉచితంగా సబ్సిడీలో ఇచ్చినా సరే, పూర్తిగా ఫ్రీగా ఇవ్వకపోయినా సరే రైతులకు సరైన యూరియాను అందుబాటులో పెట్టండి, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో పెట్టండి. దానికి తగ్గట్టుగా కొంతలో కొంత ఏమంటారు గిట్టుబాటు ధర. మరీ హైగా ఒక 10,000 పెట్టాలి క్వింటాల్కి అనేది ఏం లేదు. దానికి ఒక 7,000 వాల్యుబుల్ ఉంటే 6,500 పెట్టినా సరే రైతులు అమ్మడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఏ రకంగా పెట్టకుండా ఇప్పుడు రైతులు తీసుకుపోయి బయట యూరియా కొన్ని దాని మీద ఏంటి మీ ఇంట్రెస్ట్ లేసి రేపు మళ్ళీ వానికే అమ్మాలి, సేటిగానికే పంట మళ్ళీ అమ్మకుంటే ఇబ్బంది. అంటే అన్ని రకాలుగా రైతులను అందరూ మోసం చేస్తూ అన్ని వ్యవస్థల్లో వాళ్ళకు నష్టం చేకూరుస్తూ రైతే రాజ్యం అంటే ఇంకేడైతే రైతు రాజు అప్పులపాలై చచ్చిపోతా ఉన్నాడు.